రైతు భరోసాపై రేవంత్ రెడ్డి మరో మోసానికి తెగబడ్డాడు. జనవరి 26 నుంచి 4 పథకాలు అంటూ ప్రకటన చేసిన రేవంత్ ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ కాలేదు. సీఎం చెప్పిన టైం లైన్కు విలువ లేదా? రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకు సమయానికి రైతు భరోసా నిధులకు సంబంధం లేదంటున్నారు బ్యాంక్ అధికారులు. రైతుల వివరాలు, బ్యాంక్ అకౌంట్లు తమ దగ్గర సిద్ధంగా ఉన్నాయని, ఆర్థిక శాఖ క్లియరెన్స్ వస్తే అర్ధరాత్రైనా అపరాత్రైనా అకౌంట్లలో జమ చేసే విధంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందని స్పష్టం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో సెలవు రోజులు, బ్యాంకు సమయం గడిచిన తరువాత కూడా రైతు బంధు నిధులు జమ అయ్యేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. బ్యాంకు సమయానికి రైతు భరోసా నిధులకు లింకు ఉందా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ లో రైతులు ఏమంటున్నారు రైతు భరోసాకు సంబంధించి, సీఎం ప్రకటనకు సంబంధించి? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఈ రైతు భరోసా కోసము గత అర్ధరాత్రి ముందు ఎదురు చూడడం జరుగుతుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, అర్ధరాత్రి తర్వాత ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది. అయితే నిన్న నిర్వహించిన మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామాలలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 21 విలేజ్లలో 21 గ్రామాల మండలాలలో 21 గ్రామాలలో ఎంపిక చేసిన గ్రామాలలో దాదాపు 6,641 మందికి ఈ రైతు భరోసా పథకం కింద లబ్ధిదారుగా ఎంపిక చేస్తూ వారికి మంజూరు పత్రాలు సైతం జారీ చేయడం జరిగింది. దాదాపు వారందరికీ కూడా దాదాపు 14,47,00,000 రూపాయలు ఈ రోజు జమ అవుతాయని చెప్పేసి అధికారులు కూడా నిన్న గ్రామ సభలలో ఎంపిక చేసే సందర్భంగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. రాత్రి సమయం వరకన్నా ఖచ్చితంగా పడతాయని చెప్పేసి. అలాగే ఇటు నిర్మల్ జిల్లా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 19 మండలాలలో ఎంపిక చేసిన 19 గ్రామాలలో దాదాపు 6,640 మందికి ఈ రైతు భరోసాకు సంబంధించిన మంజూరు పత్రాలను జారీ చేయడం జరిగింది. వారందరికీ కూడా దాదాపు ఒక 12 కోట్ల వరకు కూడా డబ్బులు ఎవరి కాదు అర్హులైన రైతులందరూ కూడా భరోసా పథకం కింద జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంజూరు పత్రాలు తీసుకుని ఎంతో సంతోషంగా రాత్రి సమయం కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వారి ఎవరి ఖాతాలో కూడా డబ్బులు జమ కావడం లేదు. ఇటు వ్యవసాయ అధికారులను అడిగితే మేము ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశామని చెప్పేసి వ్యవసాయ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటారా. రెవెన్యూ అధికారులు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. బ్యాంక్ అధికారులు మాత్రము మేము డబ్బులు మా అకౌంట్ లోకి అంటే కాదు రాజు, ఇవ్వని కాడికి మండలానికి ఒక గ్రామానికి చొప్పున లిస్టు తయారు చేయడం ఎందుకు? ప్రజలకి ఆశ రేపడం ఎందుకు? రైతు భరోసా ఇంకా సేపట్లో పడిపోతుందని చెప్పడం ఎందుకని రైతులు క్వశ్చన్ చేయట్లేదా? రైతులు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. వారు ఖచ్చితంగా నిన్న వస్తాయన్న సంతోషంతో ఉన్నారు. వారికి కనీసం అధికారులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉండడం లేదు. అధికారులు కూడా అది మంజూరు చేసిన అంటే మండలాల వారిగా మండలానికి సంబంధించిన ఒక గ్రామాన్ని ఎంపిక చేసిన సందర్భంగా మండలాల వారిగా అధికారులు నిన్న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అధికారులను అడిగితే వారు ఏమి సమాధానం చెప్పడం లేదు. అయితే ఎవరిని అడగలనో పాల్గొన్న పరిస్థితిలో దిక్కుతోచిన స్థితిలో రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా మండల అధికారులను అడిగితే మా పని మాది నిర్వహణ మేము చేశాము, మా విధి నిర్వహణ ఏంటంటే ఖచ్చితంగా అంటే నిన్న గ్రామ సభలో అర్హులైన వారిని ఎంపిక చేయడం, ఆ తర్వాత వారికి జారీ పత్రాలు ప్రభుత్వ ఆదేశాల సారము వారికి మంజూరు పత్రాలను జారీ చేయడం జరిగింది. అంత మటుకే కానీ డబ్బులు వేసే పని ప్రభుత్వం అనేది ఆ విషయాలు మమ్మల్ని అడిగితే మేమేం చెప్పలేమని చెప్పేసి ఇటు ఎంఆర్ఓ తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ గ్రామ కార్యదర్శులు కానీ సమాధానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రభుత్వ వైఖరి పట్ల మాత్రము ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. రైతు భరోసా పర్లేదు, ఇంకా మిగతా పథకాల పరిస్థితి ఏందని గందరగోళంగా ఉన్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఈ మిగతా పథకాలకు సంబంధించిన మంజూరు పత్రాల గురించి అడిగే అవకాశం కూడా లేకుండా పోయింది. నిన్న ఇస్తా అన్న 12,000 రూపాయలు అంటే ఎకరానికి 12,000 చొప్పున దాదాపు కనీసం ఒక్కొక్కరి రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున పడాల్సింది. ఈ ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల సంగతి దేవుడెరుగు, అలాగే ఇటు ఇందిరమ్మ భరోసాకు సంబంధించిన పథకం దేవుడెరుగు, ఇళ్ల పట్టాలకు సంబంధించిన దేవుడెరుగు అన్న యాంగిల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రతిపక్షాలతో పాటు ఇటు
ప్రతిపక్ష సంబంధించిన Right. నేతలతో పాటు రైతుకు సంబంధించిన సంఘాల నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ప్రభుత్వ పాలనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వద్దురా ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా ఈ రేవంత్ రెడ్డి పాలన అంటూ ఫ్లెక్సీలు గ్రామంలో పెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇంతవరకు 6 గ్యారెంటీలపై నిలదీయడం జరిగింది. భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల కోసము రాత్రంతా ఎదురు చూస్తామని, ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తామని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి గాంధల కూడా పరిస్థితి మాత్రం నెలకొందని జిల్లాలో చెప్పవచ్చు. సునీత. రైట్ రాజ్, థ్యాంక్ యూ.